మహోన్నతుడు, ప్రేమ నమ్మకం కలిగిన ప్రభువా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభు. మా ద్వారా మీరు ఘనత, మహిమ, ప్రభావములు హృదయపూర్వకంగా మీకు క్రీస్తునామను బట్టి తెలియజేస్తున్నాము. నా తండ్రి దేవా, నీ చిత్తము లేనిది భూమి మీద ఏది జరగదు. అపవాది తంత్రాలతో, కుతంత్రాలతో ఉంటే అది ఎప్పటికీ నిలవదు అన్నది కూడా సత్యమే ప్రభు. నా తండ్రి, మీ ఆలోచనలు సత్యం, అవి లోతైనవి. నీ జ్ఞానముతో పరిగెత్తేవాడు ఎప్పటికీ పడిపోడు. అది మేము ఎప్పుడూ తెలుసుకుంటున్నాం, వింటూనే ఉంటున్నాం ప్రభు. మీరు మా కేడమై ఉండి, మా దుర్గమై ఉండి, మా పర్వతమై ఉండి, మా కోటగా ఉంటూ మా పక్షాన్ని నిలబెట్టినందుకు వందనాలు తండ్రి. మేము వయసులో చిన్నవారం, కానీ మీ శక్తిని బట్టి పెద్దవారం నాయన. మేము బలహీనులం, కానీ మిమ్మల్ని బట్టి మేము బలవంతులం. క్రీస్తుని బట్టి వెరివారం, కానీ క్రీస్తుని బట్టి అదే మహిమను పొందేవారం నా తండ్రి. ఈ లోకానుసారమైన వ్యక్తులము కాదు, లోక సంబంధము కాదు అన్న సంగతి మేము గ్రహించే సంఘం మధ్యకి చేరి ఉండగా, ప్రభువైన యేసు క్రీస్తుల వారు పరిశుద్ధుడు గనక క్రీస్తునందు నమ్మిన వారు పరిశుద్ధులని నిత్య జీవానికి వారసత్వం కొరకే క్రీస్తును అంగీకరించి ఉన్నామని నమ్మే విశ్వాసం మాలో ఉంచినందుకు, స్థిరపరిచినందుకు క్రీస్తు యేసు నామమును బట్టి మీకు మిక్కిలి వినవించుకుంటున్నా తండ్రి. మా మధ్యకు వచ్చిన ఆత్మీయులు, పెద్దలు, సహోదరులందరినీ బట్టి పేరు పేరు నా తండ్రి దేవా, వారి కుటుంబాలకు ఎంత గొప్ప మనసు ఇచ్చారో నా తండ్రి. అది కేవలం వారి మనసుని మేము అనుకోవటం లేదు నాయన. మీ యొక్క అపారమైన మనసే వారి హృదయాన్ని బట్టి, కనికరాన్ని బట్టి, ఆలోచన బట్టి ఇంత సుదూర ప్రాంతానికి తోడుకుని వచ్చిన తండ్రి దేవాలయాన్ని నిలబెట్టినందుకు వందనాలు. అనారోగ్యం ఉన్న వారు పరిగెత్తి ఉన్నారు ప్రభు. సంఘాల పక్షాన సంఘాల ముఖాలతో పాటుగా అన్యజనుల ముఖాలు చూసే దర్శనాన్ని వాళ్ళ ముఖాలకి ఇచ్చినందుకు వందనాలు. ఇదిగో వారితో పాటు మేము నడిచాం, మాతో వారు నడిచి ఉన్నారు, మాతో పాటు మీరు బలంగా నడిపించారు ప్రభు. అందుకు మీకు స్తుతులు, స్తోత్రములు తెలియజేస్తూ యేసు క్రీస్తు వారి నామమున ప్రార్థన వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియమైన వాళ్ళరా, ఈ 3 రోజులు దేవాది దేవుడు నడిపించిన విధానం, ఘనత, మహిమ ఆయనకే సమస్తం. దేవుడు ఎంత గొప్పవాడంటే గనులను పిలిచి వాడుకోడు, కానీ నీచులైన సమాజంలో గుర్తింపు లేని వారిని పట్టుకుని వాడుకుంటాడు. అంత ఘనత కలిగినటువంటి ప్రభువు మనల్ని చాలా గొప్పగా చూడాలని ఆశపడ్డాడు. అందుకే క్రైస్తవ్యంలో ప్రేమ ఉంటే, సహనం ఉంటే, ఓర్పు ఉంటే, త్యాగం ఉంటే ప్రభు యొక్క చిహ్నాలు అని మనం మర్చిపోకూడదు. ఈ 3 దినాలు సంఘాల మధ్యకు పరిచర్య, అన్యజనుల మధ్య పరిచర్య. అది కేవలం మేము ప్రయాసపడ్డాము అని అనుకుంటే సంఘముగా మనం మోసపోయినట్టే. ప్రయాసపడినది నేను కాదు, నా పక్షా నుండి ప్రభువే ప్రయాసపడుచున్నాడు. ఈరోజు మనముగా మనతో ఘనత చాటుకోవడానికి ఎవ్వరూ ముందు నిలబడకూడదు. ఎందుకనేసి అంటే ప్రభు ప్రయాస, ఆయన కష్టం వెనకాల మన శరీరాలను నిలబెట్టడానికి, మన ఆత్మను నిలబెట్టడానికి ఆయన ఇచ్చిన ప్రాణత్యాగం మనం నిలబెట్టింది. అందుకు అంత గొప్ప శరీరము కనుక యేసు క్రీస్తుల వారి యొక్క శరీరాన్ని ధరించుకున్నాం మనం, ఆయన రక్తాన్ని త్రాగుతున్నాం మనం. ఈరోజు ఆయన మాటలు వినడానికి, ఆయన మాటలు తెలియజేయడానికి ఎంత దూరమైన ప్రయాణం చేస్తున్నాం. మనం ఒకటి ఆశ్చర్యపోతూ ఉంటాం కదా, అన్నయ్య వాళ్ళు హైదరాబాద్ నుండి వచ్చారంటే ఆశ్చర్యపోతూ ఉంటాం, అవును కదా? లేదా రాజమండ్రి నుండి వచ్చారంటే పడుతూ ఉంటాం. లేదా ఇంకొక అమెరికా దేశం నుండి వచ్చారు అంటే ఆశ్చర్యపడుతూ ఉంటాం. కానీ సాక్షాత్తు యేసు క్రీస్తుల వారు మాత్రం ఈ భూలోకం నుండి మరొక ఖండాన్ని దాటి ఖండానికి రాలేదు. ఎక్కడి నుండి ఎక్కడికి వచ్చాడంటే పరిశుద్ధమైన లోకం నుండి పాపుల లోకానికి వచ్చాడు. ఇప్పుడు ఎవరి ప్రయాణం గొప్పది?
యేసుక్రీస్తుల వారి ప్రయాణం గొప్పది. సర్వసాధారణంగా గొప్పవారింటికి గొప్పవాళ్ళు వెళ్తారు, సామాన్యునింటికి మరొకరు సామాన్యుల గృహానికి ప్రవేశానికి పిలుస్తూ ఉంటారు కదా. ముఖేష్ అంబానీ కుమారుడు వివాహం జరిగింది, మనకి ఇన్విటేషన్ ఇచ్చారండి? ఇవ్వలేదు. కానీ విచిత్రం ఏంటంటే లోకరక్షకుడైన యేసుక్రీస్తుల వారు మనకి ఇన్విటేషన్ ఇచ్చాడు. అంటే ఆ పరలోకానికి ఆహ్వానాన్ని పలకటానికి ఈ భూమి మీద యేసుక్రీస్తుల వారి యొక్క ప్రయాణ గమనం జరిగింది. అలా భూమి మీదకు అడుగు పెట్టినటువంటి యేసుక్రీస్తుల వారు సంఘానికి, సంఘములో ఉన్నటువంటి చిహ్నాలు ఎలా సమాజం మధ్య కనిపించాలనుకున్నారంటే లేఖన భాగాన్ని చూడండి. తిమోతి గారికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 18-19 వచనాలు మనం చూద్దాం ప్రియులారా. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకునే నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనొచ్చు. మేలు చెయ్యువారును, సత్క్రియలు అను ధనము గలవారును, ఔదార్యము గలవారును, తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారనై ఉండవలని వారికి ఆజ్ఞాపించుము. తిమోతి గారికి పౌలు గారు రాస్తూ చాలా అద్భుతమైన సందర్భాన్ని రాయిస్తున్నాడు. మీ ధనాన్ని, మీ ఆస్తిని ఇతరులకు పాలి పంపులు చేయమంటున్నాడు. అంటే సంఘం ఎలా నేర్చుకోవాలి అంటే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, మనం ఇవి పాలి పంపులు చేసినంత మాత్రాన మనం గొప్పలం కాదు. మనం నిలబెట్టిన ప్రభువే, చెప్పండి, సామాన్యుడే గొప్పవాడా? గొప్పవాడు. ఉదాహరణకి మనం 1,00,000 రూపాయలు ఖర్చు చేస్తాం అనుకోండి, అందరికంటే మనమే గొప్పవాళ్ళం అనుకుంటాం. ఉదాహరణకు మీకు అర్థం కావాలని చెప్తాను. సిటీ ప్రాంతం ఎలా ఉంటుందంటే అన్నయ్యలకు బాగా తెలుసు, మనకు తెలియదు కానీ, ఎవరైనా ఒక ఫ్యాన్ ఇచ్చారనుకోండి, ఫ్యాన్ కింద వాళ్ళ పేరు రాసుకుంటారు. ఒక బోర్డు ఇచ్చారనుకోండి, ఒక బోర్డు మీద పేరు ఉంటుంది. ఒక మైక్ ఇచ్చారనుకోండి, మైక్ మీద పేరు ఉంటుంది. కానీ వాస్తవంగా ఆలోచిస్తే ఒక వ్యక్తి పేరు కంటే ప్రభు ఇవ్వగా ఇది నేను అందించగలను అన్నటువంటి ఆలోచనలు కలిగి ఉంటే పిల్లగా ఇప్పటికీ మనం ఏంటో తెలుసా, దీనులుగానే సంఘం మధ్య బ్రతుకుతాం. అందుకే సంఘానికి నేర్పుతూ ఏమంటూ చెబుతున్నాడంటే, వాస్తవమైన జీవమును సంపాదించుకునే నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది. ఈరోజు హైదరాబాద్ నుండి వచ్చినటువంటి పెద్దలు, సహోదరులు సంఘం అక్కడిని సాగనంపి ఇక్కడికి పంపించిందంటే మనల్ని తృప్తిపరచడానికి కాదు, మనం అనుకుంటున్న మనకు వస్తువు అందిందని తృప్తి చెందుతున్నారేమో, కానీ మనకు ఇచ్చినటువంటి తృప్తి వెనకాల వారు వాస్తవమైన పునాదిని నాటుకున్నారు. ఏంటది వాస్తవమైన పునాది? ఏది? పరలోకం అనేటువంటి దాని మీద పునాదులు కట్టుకున్నారు. ఈరోజు వచ్చిన 11 సహోదరుల మందు దాని వెనకాల పనిచేసిన ప్రార్థన జీవితం కావచ్చు, ప్రార్థన చేసిన వ్యక్తులు కావచ్చు, సంఘమే కావచ్చు, వారందరూ ఈరోజు ఏం చేసుకున్నారో తెలుసా? మన కళ్ళ ముందు నూనె బాటిలు, కళ్ళ ముందు ఒక ఏమంటారు దాన్ని, పప్పు, ఒక సబ్బు, ఇవన్నీ కనిపించే. కానీ వాస్తవంగా ఇచ్చిన వస్తువుల కంటే వాస్తవమైనటువంటి జీవం కలిగినటువంటి దాన్ని వారు పొందుకున్నారు. అందులో మన చేతులు కూడా పడ్డాయి. అందులో మన సహకారం అంటే ఏ సహకారం? తీసుకెళ్లే సహకారం, చూపించే సహకారం, సువార్త తీసుకెళ్లేటువంటి సహకారం, అంతే మనం చేసిన పని. కానీ వాళ్ళు పెద్దలు అంత దూర ప్రాంతం నుండి వచ్చి ఒక అద్భుతమైనటువంటి సంపాదన సంపాదించుకున్నారు. ఇది ప్రతి సంఘానికి కావలసినటువంటి మాటలు. ఇక అక్కడ చెబుతూ ఇంకో మాట చెప్పారు చూడండి, సత్క్రియలను ధనము గలవారును, ఔదార్యము గలవారు. ఔదార్యం అంటే ఏంటో తెలుసా? ఇచ్చేవారు అని అర్థం. మనమందరము పుచ్చుకున్నాం, కానీ 5 సహోదరుల సంఘం, అక్కడ ఉన్న సంఘం, బైబిల్ ఏముంది? ఇచ్చుట ధన్యమా, పుచ్చుకున్నట ధన్యమా? అంటే వాళ్ళ ధన్యులు, మనం ఏమయ్యాం? ఆ పేర్లు కోల్పోయినట్టే. అలాగని కోల్పోయేవాళ్ళం కాదు, కానీ వాళ్ళు చేసిన క్రియ వెనకాల, వాళ్ళు చేసిన పని వెనకాల, ఆ ఔదార్యం వెనకాల ప్రభు కార్యం ఉంది. అంటే సంఘానికి ఒక సంఘం పురికొలపటం. హైదరాబాద్ లో ఉన్నటువంటి సంఘం ఈరోజు స్థానిక సంఘాలకు పురికొలుపుతుంది. ఇది మాదిరితనాన్ని చూపించే విధానం. కాబట్టి ఒక సంఘంలో ఉన్నవారు మరొక సంఘానికి సమాచారం తెలియాలి,
ఆ సంఘములో ఉన్నవారు ఆ సంఘానికి సమాచారం తెలియదు. క్రీస్తు యొక్క సామ్రాజ్యంలో జరగవలసిన పని. అయితే వాస్తవమైన జీవము కొరకే వాళ్ళు చేసినప్పుడు ఎవరు కూడా ఎక్కడ ఏ పేరు ప్రస్తావించబడకూడదు. కేవలం ఎవరి పేరు ప్రస్తావించబడాలి? ప్రభువైన యేసు క్రీస్తుల వారి యొక్క ప్రస్తావనే కనిపించగలదు. అందుకే యేసుక్రీస్తుల వారు ఎంత అద్భుతమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చి వెళ్ళారు ఒకసారి చూద్దాం. లూకా గారు రాసినటువంటి సువార్త 14వ అధ్యాయము 12 నుండి 14 వచనం నేను చదువుతున్నాను, చూడండి. మరియు ఆయన తను పిలిచువానితో ఇట్లనెను, నీవు పగటి విందైనను రాత్రి విందునైనను చిగినప్పుడు నీ స్నేహితులనైనను నీ సహోదరులను నీ బంధువులనైనను ధనవంతులకు నీ పొరుగు వారినను పిలవద్దు. ఇదే జరుగుతుంది. పిలవద్దంటే పిలుస్తాం, అవును కదా? కానీ యేసుక్రీస్తు ఎంత బాగా చెప్తున్నాడు చూడండి. వీటిని పిలవద్దని వీరిని పిలవద్దని చెప్పి, వారు ఒకవేళ నిన్ను మరలా పిలుతురు గనక నీకు ప్రత్యోపకారము కలుగును. అంతేనా? ఉదాహరణ మీకు అర్థమని చెప్తాను. ఒక వివాహం జరిగింది అనుకోండి. ఆ వివాహంలో మన ఏజెన్సీ ప్రాంతంలో చౌలిప్పులు జరుగుతాయి. వాడు కంచి బిందె తెచ్చాడు అనుకోండి, మీరేం పట్టుకెళ్ళాలి? స్టీల్ బిందె పట్టుకెళ్తారా? కంచి బిందెతో పాటు అవసరమైన 4 జాకెట్ ముక్కలు అందులో వేసి ఒక స్వీట్ బాక్స్ అందులో పెట్టి ఎగస్టు పెట్టి తీసుకెళ్తాం. అదే ప్రత్యోపకారం అంటాం. అంటే ఒక వస్తువుకి బదులుగా మరొక వస్తువును రెట్టింపు తీసుకెళ్లి ఇవ్వటం. ఇది జరుగుతుంది సమాజంలో. కానీ తర్వాత అయితే నీవు విందు చేయనప్పుడు బీదలను, అంగహీనులను, కుంటి వాండ్రను, గుడ్డివారును పిలువుము. ఎవరెవరిని పిలవాలట? కుంటివాణ్ణి, గుడ్డివాణ్ణి, అంగహీనులు పిలవమన్నాడు. ఇక్కడ ఎవరైనా కాళ్ళు చేతులు పోయిన ఉన్నారా? కానీ వాస్తవం ఏంటో తెలుసా? ఇంకా ఆత్మీయతలోకి వెళ్ళిపోతే చాలా కుంటి వారి దగ్గరికి వెళ్ళాం మనం. ఎవరు వాళ్ళు? దేవుని నమ్మని జనాంగం. ఇంకా ఆత్మీయతలోకి వెళ్ళిపోతే. కానీ వాస్తవం ఇక్కడ చెబుతున్నటువంటి మాట ఏంటంటే శరీర బలహీనతలను బట్టి చెబుతున్నాడు యేసుక్రీస్తు వారు. చెప్తూ ఇప్పుడు మంచి మాటలు చూడండి. 14వ వచనంలో ఒకసారి ఆగుదాం. బయట అందరూ బైబిల్ చూడండి పిల్లరా, చాలా ఇంపార్టెంట్ వర్సెస్. నీకు ప్రత్యోపకారము చేయుటకు వారికి ఏమీ లేదు గనుక నీవు ధన్యుడగుదువు. నీతిమంతుల పునరుద్ధానమందు నీవు ప్రత్యోపకారము పొందుదు అని చెప్పాను. అంటే ఒక వ్యక్తికి, ఒక బీదవానికి, కుంటివానికి, గుడ్డివానికి, చెవిటివానికి నీ ఇన్విటేషన్ ఇచ్చి వాళ్ళకి ఒకవేళ భోజనం ఏర్పాటు చేస్తే, నువ్వు ఒకవేళ పంపిణీ కార్యక్రమం చేసినా, ఏది చేసినా, ఏ సాయం చేసినా మీరు ఎక్కడ పాలిపంపులు పొందుతున్నారు చెప్పండి? ఇప్పుడు ఈ రోజు హైదరాబాద్ సహోదరులు వస్తువులు మన కళ్ళ ముందు మళ్ళీ కనిపించొచ్చేమో, కానీ అదే వ్యక్తుల కోణములు మనం ఆలోచిస్తే సంఘముగా వారు దేనిలో పాలిపంపులు పొందారు తెలుసా? మనం వస్తువులు పాలిపంపు పొందాము. కానీ అదే సంఘం నుండి వచ్చినటువంటి పెద్దలు, సహోదరులు దేనిలో పాలిపంపులు చెప్పుకుందారు తెలుసా? నీతిమంతుల యొక్క పునరుద్ధానములో పాలిపంపులు పొందారు. అలాగే బైబిల్లో మళ్ళీ చదవన మాట చూడండి, మళ్ళీ చదువుకుని చూడండి. నీకు ప్రత్యోపకారము చేయుటకు వారికి ఏమీ లేదు గనుక నీవు దేవుడగుదు. నీతిమంతుల పునరుద్ధానమందు నువ్వు ప్రత్యోపకారం అప్పుడు పొందుకుంటావు. అంటే ఒక పునరుద్ధానాన్ని సంఘటనలో తీసుకొస్తున్నాడు. ఎందుకనేసి అంటే నువ్వు చేసిన కార్యం సామాన్యమైనది కాదు. ప్రభువైన యేసుక్రీస్తు నామాన్ని బట్టి వారికి నువ్వు సహాయం చేసావు గనక నీవు పొందేటువంటి ప్రత్యోపకారం ఏంటి తెలుసా? ఇక్కడ నువ్వు మళ్ళీ తిరిగి వస్తువు ఇవ్వనవసరం లేకపోవచ్చేమో, కానీ అదే సహోదరుడు ఎక్కడ పాలిపంపులు పొందుతున్నాడంటే క్రీస్తు యేసును బట్టి లేదా దేవాది దేవుని బట్టి నీతిమంతులుగా ఎంచబడిన వారి యొక్క పునరుద్ధానములు పాలిపంపులు. ఇప్పుడు ఎవరు గొప్పలు చెప్పండి? వస్తువులు గొప్పవా? పునరుద్ధానమునకు సిద్ధపడి వచ్చినటువంటి వ్యక్తులు గొప్పలు చెప్పండి? అంటే నేను ఈరోజు గుడ్డివానికి, కుంటివానికి ఒకటి సువార్త చేస్తూ దేవుని యొక్క ఆహార పట్లను ఇచ్చినందుకు నీకు జరిగే క్రియ ఏంటో తెలుసా? దేవుడు చేసే ప్రతిఫలం ఏంటో తెలుసా? నీతిమంతులలో నీ పునరుద్ధానములు పాలిపంపులు పొందుతావు. సరే, ఎంతమంది చేసాం మనం చెప్పండి? సుమారుగా 200 మంది అనుకున్నాం, కానీ 240 అనుకున్నాం. అంతకంటే ఎక్కువ వెళ్ళిపోయాయి. కానీ యేసుప్రభు ఎంతమంది చేయమన్నాడు తెలుసా? ఎంతమంది చేయమన్నాడు తెలుసా? ఏకైనా రిఫరెన్స్ చూస్తారా? చూడండి ఒకసారి. మత్తయి సువార్త ఎంతమందికి చేస్తే ధన్యుడు అన్నాడు ఒక్కసారి చూడండి. ఈ మాట చదువుకుని చాలా ఆనందపడిపోతాం మనం. మత్తయి సువార్త
5వ అధ్యాయం 25వ అధ్యాయము 40వ వచనం. ఇక్కడ సందర్భం అంతా చెప్తాను, జాగ్రత్తగా అండి. ఒకసారి వింటావా? సందర్భం ఏంటంటే యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు. నేను ఆకలి కొంటిని, మీరు నాకు బువ్వ పెట్టి తిరిగి, మన పరిభాషలో నాకు దాహం వేసినది, మీరేం చేసిరి? నీళ్ళిచ్చారు. అవునా? వస్త్రహీనులుగా ఉంటుంది, మీరేం చేసిరి? ఇవే ఎక్కడో జరిగే ఈ 3 రోజులు. ఈ 3 రోజులు ఏదో జరిగింది. ఎవరు లేదు, ఎవరు ఉన్నారో కాదు, ఒక సహోదరుడి పట్ల ఆలోచన కలిగి ఉన్న ఒక సంఘముగా చేసిన పని రామారావు గారు ఎలక్ట్ వాళ్ళు. ఎప్పుడైతే నేను ఆకలి కొన్నాను అంటే యేసుక్రీస్తు ఆకలి కొన్నారని అపోస్తులు అనుకుంటున్నారు. ఉదాహరణకు అర్థం కాదండి. నిన్న నాకు భయంకరమైన ఆకలి వేసే. ఎందుకు వేసే అంటే ఈ 6 రోజుల నుంచి నేను టాబ్లెట్లు వేసుకోలేదు, ఫిక్స్ అయిపోయాను. నా టాబ్లెట్ నా ప్రభువు కావాలని. అప్పుడు టాబ్లెట్ వేసుకోకుండానే వెళుతుండగానే నిన్న భయంకరమైన ఆకలి వేసింది నాకు. జూరేలకు వెళ్ళగానే నాకు రాగి జావ కావాలన్నాను. చిన్న తప్పేలతో తీసుకొచ్చారు, తాగాను, తృప్తి చెందాను. అంటే నా ఆకలి తీర్చారు లేదా? తీర్చారు. ఇలా ఒకరికి 2, 2, 3 సహాయం ఈరోజు జరగలేదు. సుమారుగా ఎంతమందికి ఆకలి తీర్చారంటే, ఈరోజు ఆకలి అంటే ఏదో పరిపూర్ణమని కాదు, కానీ వాళ్ళకి తోచిన వాళ్ళ ప్రేమను బట్టి, వాళ్ళ ప్రభు ఇచ్చిన తలంతును బట్టి ఈరోజు వారు అందించినటువంటి సహోదరులు. అది ఎంతమందికి చేశారో ఒకసారి చూద్దామా? ఇదంతా జరిగిన తర్వాత నేను దిగంబరనే ఉంటే నేను చెప్పినప్పుడు బట్టలు ఇచ్చి తిరిగి, రోగై ఉన్నాను నాకు హాస్పిటల్ తీసుకెళ్లి తిరిగి, మన ఇప్పుడు స్టేట్మెంట్ అయితే అంతే కదా. తర్వాత ఇంకేమన్నాడు కింద వెళ్ళేసరికి? మత్తయి సువార్త 25:37 వచనం. అందుకు నీతిమంతులు, ప్రభువా ఎప్పుడు నీవు ఆకలి కొండి ఉండుట నీకు ఆహారం ఇచ్చి తిని ఆశ్చర్యపోతున్నారు. చూడండి, అరే మేము ఉన్నప్పుడల్లా నీతో పాటు కదా మేము తింటాము, అంతే కదా, నీతో కదా మేము పడుకుంటున్నాము, నీతో పాటు కదా మేము తిరుగుతున్నాము, నువ్వు ఎప్పుడు ఆకలి ఉన్నావు ప్రభువా అన్నప్పుడు ఇప్పుడు 40వ వచనం చూడండి. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో, ఈ పదమండలం చేసుకోండి, ఏమనంది? ఒకరికి మీరు చేసి తిరిగి కనుక. ఎంతమందికి? గట్టిగా చెప్పండి, ఎంతమందికి? మళ్ళీ చెప్పండి. మీరు ఒక్కరికి చేస్తేనే నాకు ఆహారం ఇచ్చారని చెప్పాడు ప్రభు. ఒక్క సహోదరికి మీరు ఆకలి తీరిస్తే, ఒక్క సహోదరికి మీరు బట్ట కప్పితే, ఒక్క సహోదరికి మీరు ఇచ్చిన వస్త్రాన్ని చూపిస్తున్నప్పుడు ప్రభు ఎంత చెబుతున్నాడంటే, ఒక్క దాసునికి, ఇదిగో నా సహోదరులు, మీ సహోదరికి మీరు సహాయం చేశారు కనుక ధన్యులు, నా కుడి భుజం వైపు రండి అంటున్నాడు. మా జాన్సన్ గారు ఒక ఆయనకి కుడి భుజం ఉన్నారనమాట. ఒక ఫోటో చూసిన, కుడి భుజం మీద ఉన్నారేంటి అని. అంటే ఒక సహోదరు ఫోటో చూడగానే ఒక గొప్ప వ్యక్తి పక్కన ఉన్నప్పుడు మనకు సంతోషం వేస్తున్నప్పుడు, ఈరోజు యేసుక్రీస్తు నామమును బట్టి, ప్రభువైన యేసుక్రీస్తునటువంటి ఘనతను బట్టి సంఘంలో జరిగింది ఏంటో తెలుసా ప్రియులారా? ఒక్క సహోదరుడికి సహాయం చేస్తే నా కుడి పక్కన రా అని పిలుస్తాడు యేసుక్రీస్తు. ఇంకా కొంచెం బయట వెళ్ళిపోతే 45వ వచనంలో కూడా అంటాడు, అదే మాటలు చెప్పుకుంటూ వస్తూ 45వ వచనం. అందుకు ఆయన, మిక్కిలి అలుపులైన వీరిలో ఒకరికైనను మీరు ఎలాగూ చేయలేదు గనక నాకు చెయ్యలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అది అంటే ఒకరికి చేస్తే కుడివైపు రమ్మంటున్నాడు, ఒకరికి చేయకపోయినా వద్దు అంటున్నాడు. మనం ఏమనుకుంటాం చెప్పండి? 1,00,000 మందికి పంచితే గొప్ప కార్యం అనుకుంటాం. మీకు తెలుసో తెలియదు కానీ యూట్యూబ్ లో చూస్తుంటారు అప్పుడప్పుడు. మన కే పాల్ గారు తెలుసు కదా, తెలుసా? ఈ మధ్య రాజకీయాల్లో దిగింది ఆయన. నిజంగా ఆయనకు ఒక విమానం ఉండేది. అమెరికా అధ్యక్షుడికి, రష్యా అధ్యక్షుడికి, తర్వాత బ్రిటన్ ప్రధానమంత్రికి ఆ విమానాలు ఉండేవి. రాణి గారికి ఉండేవి, ఆ తర్వాత ఆయనకు ఉండేది. అంత గొప్ప వ్యక్తి, ఎంత గొప్ప వ్యక్తి అనేసి అంటే మన భారతదేశంలో కాదు, ఆఫ్రికన్లో సగం అనాథ పిల్లలందరికీ దాన ధర్మం చేసింది ఆయన. ఈరోజు ఆయన గురించి చాలా అల్పంగా మాట్లాడతారు కానీ మా ఇన్స్టిట్యూట్ లో ఒకసారి మా ఆంజనేయులు గారు మాట్లాడింది ఏంటో తెలుసా? ఒక సీఎంకి లేని సెక్యూరిటీ కూడా ఇచ్చేవారట ఆయన వచ్చినప్పుడు. అంత బలమైన కార్యాలు చేసిన ఆయన ఈరోజు రాజకీయ పర్పస్ వెళ్ళిపోవడం వల్ల ఆయనకున్న ఘనత అంతా పడిపోయింది.
మీకు ఎందుకు ఈ మాట చెప్తున్నాను అనేసి అంటే, క్రీస్తులో ఉన్నటువంటి సహోదరులు, సంఘములో ఉన్న బిడ్డలకు, సహోదరులకు ఒక్కరికి సహాయం చేస్తే వచ్చే ఘనత ఎంత అంటే, కుడివైపు ఒకరికి సహాయం చేయకపోతే ఏమంటారని తెలుసా కిందకి, మీరు నిత్య శిక్షకు నీతిమంతులు ఎక్కడికి పోతారు? నిత్య జీవములకు. ఎంత అదృష్టవంతులు చూడండి. ఈరోజు హైదరాబాద్ లో నుంచి వచ్చిన సహోదరులు ఎంత గనులో అర్థం చేసుకోండి. ఈరోజు అక్కడ నుండి పురికొలిపి పంపించిన సంఘం ఎంత ఘనమైనది, గొప్పదో మీరు చూడండి. మీకు అర్థం కాదని చెప్తాను. అదేంటన్నా, మనం కూడా చాలా దేవుని కార్యక్రమాలు చేస్తున్నాం కదా, మన ఘనత మనకు లేదా? ఉంది. కానీ అక్కడ ఉన్న సంఘం సమాచారము, అక్కడ ఉన్న పురికొలిపి చెప్పి పంపించినటువంటి తల్లులకు వాళ్ళందరి గురించి ఆ సంఘం ఎంత ఘనతలో అన్నదో మనకు తెలియాలి అంటే లేఖానుసారంగా మనం ఆలోచించాలి. మన గురించి మనం ఎప్పుడు డబ్బాలు కొట్టుకోవడానికి వీల్లేదు. అర్థమైనా మీకు? మనంతటి మనం ఎప్పుడు గణగణ ఆడాము అనేసి అంటే పడిపోవడానికి సూచన. కానీ ఆ సంఘం గురించి మనం మాట్లాడాలి, మన సంఘాల గురించి అక్కడని మాట్లాడాలి. అర్థమవుతుందా? సంఘంలో బైబిల్ అదే జరిగింది. పరిచర్యలో చాలా ధర్మాలు ఉన్నాయి, చాలా ఔన్నత్యం కలిగినటువంటి విలువలు ఉన్నాయి. ఈ విలువైనటువంటి సందర్భాలు, ఈ విలువైనటువంటి సంఘటన మనకు అర్థం కావాలంటే పరిచర్య ధర్మం అనేది చాలా ప్రాముఖ్యం. ఇందులో ఎన్నో ఎత్తుగడలు ఉంటాయి, ఎన్నో ఆలోచనలు ఉంటాయి. ఎంత గొప్ప గొప్ప వ్యక్తులైన చాలా ఉన్నతమైన కార్యాలు చేస్తూనే ఇదిగో ఎంతో మంది దేవునికి దూరం అయిపోయి లేదా లోకానికి వెళ్ళిపోయిన ఉన్నారు. అలాంటి స్థితి ఉండకూడదంటే ఒకటే, మనకు కావలసింది యేసుక్రీస్తుల వారి యొక్క వినికిడి ఎప్పుడు మన చెవులు, మన మెదడులో పడుతూ ఉండాలి. అది ఎలానో ఒక్క మాట మీకు చూపిస్తాను చూడండి. దయతో మార్కు గారు రాసినటువంటి సువార్త చూడండి పిల్లారా. మార్క్ గారు రాసినటువంటి సువార్త 14వ అధ్యాయము 7-8 వచనం చదువుతున్నాం చూడండి. ఇక్కడ జరుగుతున్న సందర్భం ఏంటంటే, ఒక కుష్ఠరోగి దగ్గర కూర్చొని యేసుక్రీస్తుల వారు భోజనం చేస్తున్నారు. ఎవరి దగ్గర కూర్చొని భోజనం చేస్తున్నారు? ఇప్పుడు ఆయన చెప్పారు కాబట్టి చేస్తున్నారు లేదా? అంగహీనులను, గుడ్డివారిని, కుంటివారిని, అసలు కుష్ఠరోగులు పక్కన కూర్చోలేరు ఏమేమి వ్యక్తులు. కానీ యేసుక్రీస్తు కూర్చొని భోజనం చేస్తున్నాడు. ఎంత కనికరం చూపిస్తున్నాడు చూడండి. అదే టైంలో ఏం జరిగింది చూడండి. అప్పుడు ఒక ఆమె వచ్చిందట, అత్తరు బుడ్డి తీసుకుని వచ్చి. అత్తరు అంటే తెలుసా? అత్తరు ఎంతమంది తెలుసు? చేయొద్దండి. అత్తరు ఓకే, కొంతమంది తెలుసు, అంటే చదువుకున్నారు కాబట్టి కొంచెం తెలిసి ఉంటుంది జ్ఞానం. మరి మనవి చెప్దాం, గట్టిగా చెప్పాలంటే వాసన. బిర్యానీ వాసన ఎలా పడుతుందో దీనికి కూడా కంపు ఉంటుంది, దాని పేరు అత్తరు. ఇది ఎక్కువ ముస్లిమ్స్ వాడుతూ ఉంటారు, విదేశాలు బాగా దొరుకుతుంది. ఓకేనా? మన దేశం కూడా గన్నీ సెంట్ అంటారు మన భాషలో చెప్పాలంటే. మన బాలుగారు కూడా అప్పుడప్పుడు వాడుతుంటారు, నేను అప్పుడప్పుడు కొట్టుతూ ఉంటా. ఓకేనా? దాన్ని అత్తరు అంటారు. మన భాషలో అర్థం కావడానికి దగ్గర ఉన్న సంబంధం చెప్తున్నాను. అలా ఒక తల్లి గారు తీసుకొచ్చాక యేసుక్రీస్తులకు ఏం చేసింది తెలుసా? కష్టపడింది, చెమట ఉడిచింది. మొత్తానికైతే ఎంత గొప్పగా ఆలోచించింది చూడగలిగితే అక్కడ కింద ఉన్నా చూడండి. అప్పుడు ఇది జరిగిన తర్వాత తెచ్చి పోసింది. పోయగానే అప్పుడు శిష్యులు అంటున్నారట, ఆమె వెంటనే గద్దించేస్తున్నారు. ఎందుకు గద్దిస్తున్నారు తెలుసా? అరే ఇంత విలువైనటువంటి వస్తువు ఏంటి పోస్ట్ ఏంటి యేసుక్రీస్తు మీద అని తిరిగి వాళ్ళని అంటే బయటకు నెట్టేస్తున్నారు. అంత విలువైన వస్తువు ఎవరికి ఇవ్వాలో తెలుసా? అది అమ్మితే ఎంత వచ్చి తెలుసా? సుమారుగా 160 రూపాయలు అని రాయబడింది కింద పుట్టినోట్లు. అంటే ఆ రోజుల్లో 160 రూపాయలు అంటే ఎంత? నాకు తెలిసి ఒక 2 లక్షలు వేసుకుందామా? అంటే ఆ రోజుల్లో 160 రూపాయలు పెట్టి కొన్నదంటే 2 లక్షలు అనుకుంటే 2000 సంవత్సరాల క్రిందట దాని విలువ. అప్పుడు యేసుక్రీస్తుల వారి దగ్గరికి వచ్చి ఉంపినప్పుడు వాళ్ళు మాట్లాడుతున్న శిష్యుడు తెలుసా? బీదలకు ఉపయోగపడుతుంది, బీదలకు ఉపయోగపడుతుంది అంటే అప్పుడు వెంటనే యేసుక్రీస్తు ఏమన్నా తెలుసా? బీదలు ఎప్పుడు మీతో ఉంటారయ్యా, కానీ బీదవాడిని నేను ఎప్పుడు ఎక్కువ కాలం మీతో ఉండను, నేను వెళ్ళిపోవాల్సి ఉంది. ఆమె చేసిన కార్యం ఏముందో చూడండి. ఇప్పుడు 7వ వచనం, బీదలు ఎప్పుడు మీతోనే ఉన్నారు, మీకు ఇష్టమైనప్పుడల్లా వారికి మేలు చేయవచ్చును, నేను ఎల్లప్పుడూ మీతో ఉండను, మీతో ఎల్లప్పుడూ నేను ఉండను, కానీ బీదవాళ్ళు మీతో ఉంటారు, ఎప్పుడైనా మీరు సహాయం చేసుకోవచ్చు అని చెప్పి ఇప్పుడు చెప్పాడు ఒక మాటను చూడండి. ఈమె తన శక్తి కొలిది చేసి భూస్థాపన నిమిత్తము నా శరీరమునకు ముందుగా అభిషేకించెను. ఇక్కడ ఒక మాట జ్ఞాపకం చేయాలి. యేసుక్రీస్తుల వారికి పరిశుద్ధాత్మ దేవుని చేత అభిషేకం జరిగింది.
అపోస్తులకి అభిషేకం జరిగింది. ఆనాటి ప్రవక్తలకు అభిషేకాలు జరిగాయి, సమూయేలు గారు ఇచ్చేవారు. ఇవన్నీ మీరు అర్థం చేసుకుంటే, కానీ ఒక స్త్రీమూర్తి మాత్రం ఏం చేస్తుందో తెలుసా? యేసుక్రీస్తు సాక్షాలు చెబుతున్నాడు, ఆమె నాకు అత్తరు పోసిందంటే మీరు అత్తర్ని చూస్తున్నారు, నా మీద పడిందని మీరు చూస్తున్నారు. కానీ ఆమె చేసిన ఘనకార్యం ఏంటో తెలుసా? భూస్థాపన చేసింది. అంటే నేను చనిపోక మునిపే నేను సమాధిలోనికి వెళతాను, సమాధిలోనికి వెళ్ళ మునిపే నాకు జరిగే కార్యాన్ని ఆమె చేసింది, నన్ను అభిషేకం చేసింది. అంటే ఆ అభిషేకం వెనకాల ఏముందో తెలుసా? నా శరీరం మరలా చనిపోయి బ్రతకటానికి కారణాన్ని ఆమె చూపించింది. అందుకే ఆమె వెళ్ళిన చోట, మీరు వెళ్ళిన చోట, సమస్తపు జనం మధ్య వెళ్ళిన చోటల్లా నా గురించి సువార్త ప్రకటింపబడుతుంది, ఆమె గురించి మీరు ఘనంగా మాట్లాడతారు అన్నాడు ప్రభు. ఇంకా వెళితే ఏమన్నారు తెలుసు? అక్కడ ఏమన్నారు చూడండి, నా భూస్థాపన నిమిత్తము నా శరీరమును, దేనికట? నా శరీరమును ముందుగా అభిషేకించారు. ఎందుకు అభిషేకించింది? మనం అనుకుంటున్నాం యేసుక్రీస్తుకి అత్తరు పోసింది కాబట్టి గొప్పది అనుకుంటున్నాం. కాదు కాదు కాదు. ఆ అత్తరుకు ఉన్నటువంటి విలువ ఎంత గొప్పదో, శరీరానికి కలిగిన ఎంత మేలో రోమిలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 25వ వచనం, ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడెను. అంటే ఆమె సూచన, ఆమె ఆలోచన, ఆమె ఉద్దేశం ఎంత ఉందంటే, ప్రభువైన యేసుక్రీస్తుల వారు మరలా లెగబోతున్నాడు ఈ శరీరం. అందుకు యేసుక్రీస్తు ఏమంటున్నాడంటే, నా శరీరమునకు ఆమె అభిషేకం చేసింది. ఈ శరీరం తిరిగి లేగిస్తే విశ్వాసుల భవిష్యత్తులో నమ్మిన వారు తిరిగి లేగుస్తారు. ఎంత లోతుగా ఆలోచించి చూడండి. అందుకు అక్కడ ప్రధాన ఊరిక బైబిల్లో రాయించలేదు ప్రియులారా. ఆమె కష్టము చేసిన ధనాన్ని ఎంత పోగు చేసి తీసుకెళ్లి అత్తరు పోసిందంటే, ఆమె ఇదిగో ఈయన బ్రతికించేవాడు, సజీవుడు, నేను చేసే కార్యం చిన్నది కానీ భవిష్యత్తులో ప్రపంచ ప్రజలందరికీ ఇచ్చేటువంటి అద్భుతమైనటువంటి రూపాల కొరకు ఆమె అభిషేకం చేసింది. గనుకనే యేసుక్రీస్తుల వారు భూమి మీద ప్రకటింపబడిన తర్వాత అనేకులకు ఈ సువార్త ప్రకటింపబడుతుందని చెప్పాడు. ఈరోజు యేసుక్రీస్తును నమ్మినటువంటి మనం అదే భూస్థాపన నుండి బయటపడ్డాం. ఈరోజు ఒక చేసిన కార్యం, ఒక ఘనకార్యం లేదా దేవునికి ఉద్దేశించిన నామాన్ని బట్టి ముందుకెళ్లే ప్రతి కార్యం అండి అది సఫలీకృతం. మనం ఎప్పుడు ఒక ప్రార్థన చేస్తాం కదా సంఘాల్లో, తండ్రి ఈ సంవత్సరం ఒక్క ఆత్మని మాకు ఇవ్వండి, ఈ ఒక్క రోజున మాకు ఆత్మలు ఇవ్వండి. మనం ఏదో ఒక రోజు ప్రార్థన చేసిన వాళ్ళం. ఈరోజు ఈ సంవత్సరం మరలా మనకి ఆల్రెడీ 9 ఆత్మలు మన చేతికి అప్పగించేశాడు. అంటే దేవుని యొక్క ఉద్దేశం ఏమై ఉందో మీరు గమనించగలిగితే, దేవుని యొక్క ఆలోచన ఏదైనా, కార్యం ఏదైనా, ఒకే ఒక్కటి మనకు అంకిత లక్ష్యం ఏంటంటే, యేసుక్రీస్తుల వారు ఆయన హృదయం తెరిస్తే మనము సంఘంలో కూర్చోబెట్టి వాక్యాన్ని బోధించి ఒకరికొకరు బలపరుచుకోవటమే మన కర్తవ్యం. కాబట్టి ఈ రోజు మీరు విన్నటువంటి వాక్యములో 2 సందర్భాలు ఉన్నాయండి. 2 సందర్భాలు. ఏంటది? మేలు చేస్తే ఏమీ పోదు, ఎక్కడికి పోదు, అది పరసంబంధమైన దేవుని యొక్క ప్రతిరూపాలుగా మనం నిలబడడానికే అన్న సంగతి ఎప్పుడూ మర్చిపోకూడదు. అందుకే ఈ రోజు ఈ 3 రోజులు జరిగిన కార్యక్రమాలకు నిజంగా మనం చాలా అదృష్టవంతులం. ఎందుకనేసి అంటే అటువంటి సంఘ బిడ్డలు, ఐక్యత కలిగినటువంటి సంఘ బిడ్డలు, దేవుని ఉద్దేశాలు కలిగిన సంఘ బిడ్డలు మన మధ్యకి రావటము, వారికి మనము నిజంగా చిన్నపాటి ఆతిథ్యం ఇస్తూ చక్కగా వారికి చూసుకునే బాధ్యత దేవుడు మనకి ఇచ్చాడు. నిజంగా మనం ఏమి ఇవ్వలేకపోయాం, వాళ్ళకి ఏం పెట్టలేకపోయాం, కానీ ఒకే ఒక్కటి మనకు అడిగినటువంటి దాంట్లో దేవుడు ఒకటే నేనైతే ప్రార్థన చేసేది, దేవా ఎక్కడ ఏది లోటు చేయొద్దు. కానీ ఒక్కటి మాత్రం వాస్తవం తండ్రి, ఆ లోటు వెనకాల ఒకవేళ కనిపిస్తున్న మా సహోదరులు కష్టం లేకుండా నీ ముఖాన్ని చూసి దీవించండి తండ్రి అని ప్రార్థన చేసిన రోజులు అన్నాడు. కాబట్టి ఒకటి మిమ్మల్ని కోరుకునేది, ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న సంఘ బిడ్డలు కానీ, వచ్చిన పెద్దలు కానీ, సహోదరులు కానీ, హైదరాబాద్ నుంచి ఒకే ఒకటి చెప్పదలుచుకున్నది ఏంటంటే, దేవునికి మన మహిమ ఘనత. ఈరోజు మనకి ఎంత కార్యం చేసి పెట్టాడు అనేసి అంటే, మనమందరం బ్రతికి ఉండాలి, ప్రభువులు నిలబడాలని ఇవన్నీ మనల్ని మాదిరిగా ఉంచి వెళ్ళిపోయాడు పిల్లారా. అటువంటి గొప్ప సంఘముగా ఈరోజు మనం అందరం ఎదుగుతున్నందుకు ప్రభువుకే మహిమ, ప్రభువుకే ఘనత, ప్రభువుకే సమస్తమైనటువంటి కార్యాలు మనం చెల్లించుకుంటూ ఎల్లప్పుడూ విధేయులుగా మరి ఆయనకు మరి ఏమంటామంటే, దాన్ని ఇంకొక మాట చెప్పాలంటే, మన ప్రాణ త్యాగానికైనా సిద్ధపడుతూ ప్రభు ముందు పెడుతూ ఉన్నతంగా మనం అందరం ఇదే రీతిగా
ఒక్క మాట మీద ఉన్న సంఘం ఏక తాత్పర్యంతో, ఏక భావముతో, ఒకే ఉద్దేశముతో, ఒకే ఆలోచనతో మనం కొనసాగుతూ ఉన్నాం. కనుక దయతో మనమందరం ఇదే రీతిగా సేవ పరిచర్యను, ఇదే రీతిగా ఉన్నతంగా కార్యము జరిగించడానికి ప్రభు మరొక తలంపు ఇచ్చున్నాడు. ఆ తలంపు 2027 సెమినార్. ఈ సెమినార్కు చాలా ప్రయాసం ఉంది, చాలా ఆలోచనలు కలిగి ఉన్నాం. దాని ధ్యానం 3 సంవత్సరాల నుండి సిద్ధపడుతున్నాం. ఎందుకు 3 సంవత్సరాల నుండి సంవత్సరాలు ఉండగానే ఎందుకని చాలా మంది సహోదరులు నన్ను ప్రశ్నించినప్పుడు, అక్కయ్య సంఘము బీదలైన వారిని సహాయం చేయడానికి, యెరూషలేముకు వస్తువులు పంపడానికి సంవత్సరం ముందుగానే సిద్ధపడింది. ఈరోజు మనం ఒక కార్యాలు చేయాలనుకుంటే సామాన్యమైనది కాదు సెమినార్ కార్యక్రమం. కాబట్టి ఈ రోజు ఒక్కొక్కరిగా మనం వచ్చే ఇప్పుడు ఈ మే తర్వాత మనం టైం టేబుల్ ఏర్పడుతుంది. ప్రతిరోజు దాని గురించి ప్రార్థన చేయాలి, దాని గురించి సమకూర్చుకోవాలి, ఎన్నో కార్యాలు మనం చేయాలి. కనుకనే ప్రతిసారి మిమ్మల్ని కోరుకున్నది ఒకటే, సంఘం అంతటి కోరేది ఒకటే, మీరు ప్రార్థన పెట్టండి. ప్రార్థనకున్న శక్తి వేరు, ఆయన బలం వేరు, ఆయన ఈ రోజు నడిపించిన విధానం అదే. ఎంత ఆశ్చర్యం. కాబట్టి బయట మనం అందరము మరలా అన్నయ్య వాళ్ళకి వెళ్ళేటప్పుడు చక్కగా సాగనంపుదాం. మనం ఏమి ఇవ్వలేకపోయాం అన్నయ్య వాళ్ళకి, ఒకే ఒకటి మనం వాళ్ళని ప్రేమగా చూసుకునేటువంటి ఒక ధన్యత ప్రభు మనకిచ్చాడు. అందుని బట్టి దేవాది దేవునికి మరి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ముగింపు మాటలకు మరలా చివర్లు మాట్లాడడం ఉండదు కాబట్టి సంఘాలందరికీ, మరి అగ్రహారం కాపరి గారికి, అలాగే అక్కడ స్థానిక సంఘానికి, అలాగే విరాయం సంఘానికి, అలాగే స్థానిక సంఘ కాపరి సురేష్ గారికి, అర్జున్ గారికి, అలాగే మరి గురుసింద సంఘం స్థానిక సంఘ కాపరి మరి రామారావు గారిని, అలాగే ఎల్లవరం స్థానిక సంఘ కాపరి బుజ్జిబాబు గారు, అలాగే దౌడవెయ్యి మరి సుబ్బారావు గారు స్థానిక సంఘ కాపరి, వారిని బట్టి సంఘాన్ని బట్టి, అలాగే పోతరాజు గుమ్మాలు మరి సంఘ కాపరి సహోదరు భీమరాజు గారు వారి సంఘ బిడ్డలను బట్టి, అలాగే ఎల్లవరం అంటున్నాను జూరేవుల సంఘము మరి కానేసి గారు మరి అక్కడ స్థానిక సంఘ బిడ్డలు. నిజంగా చాలా గొప్ప పరిచర్య, వారి ఆలోచన శైలి ఇదే రీతిగా ఇదే విధంగా కొనసాగాలి. అలాగే గూడెం బుజ్జిబాబు గారు, ఓకేనా, బుజ్జిబాబు గారు కూడా చాలా చాలా ప్రయాసపడ్డారు. అలాగే జాన్సన్ గారు, వారు ప్రారంభం నుండి మా ఆలోచన ప్రార్థన అయితే వారిద్దరు ఆలోచనలు వేరు. ఈరోజు వస్తువుల్ని సేకరించడం కానీ, అమ్మాయిని ఫాలో అప్ చేయడం కానీ, ప్రతిరోజు మాట్లాడడం కానీ వారు పడిన ప్రయాస. ఇక అంతకంటే ఎక్కువగా ఏ రోజైతే అన్నయ్య వాళ్ళు ఇక్కడికి వస్తామని అన్నామో ఆ రోజు నుంచి ప్రార్థన చేసిన 12 సంఘాలు అందరి బిడ్డలకు మరి క్రీస్తునామములో ప్రత్యేక ధన్యవాదాలు పేరు పేరున తెలియజేస్తున్నాను. మరి మీరందరూ ఇదే రీతిగా కడ వరకు మనమందరం చనిపోయేంత వరకు ఒకరి చెయ్యి కాలుగా, ముక్కుగా, నోరుగా, ప్రతి అవయముగా మారుతూ ఐక్యతగా ఇదే రీతి కొనసాగాలి కూడా. ఎప్పటికీ ఎందరు ఎన్ని మాటలన్నా చాలా మంది మన సంఘాన్ని పాడు చేయాలనుకున్నారు, మింగాలనుకున్నారు. కానీ అలాంటి వారిని కూడా అపవాది దూరపరిచి అటువంటి శోధన నుండి బయట పెట్టి మనలందరినీ సజీవులుగా ఈ రోజు మరలా ప్రభు అద్భుత రీతిగా వాడుకుంటూ సంఘ కాపరి నిలబెట్టి ఉన్నాడు. కనుక అనుభవ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. ఒక్క మాట చివరి జ్ఞాపకం చేస్తాను. పేతురు గారు శోధనలో పడినప్పుడు యేసుక్రీస్తు ప్రార్థన చేశారు, లూకాసు వార్తలో ఉంటుంది. ఆయన యేసుక్రీస్తు వారు ప్రార్థన చేయబట్టి మళ్ళా పేతురు గారు నిలబడిన తర్వాత ఆయన పరిచర్యలో మరలా స్థిరపడి అనేకులకు పురికొల్పారు పేతురు గారు. అలాగా మీరు కూడా మన సంఘాల్లో కానీ బయట కానీ ఎవరైనా ఒకవేళ బలహీనతతో ఎవరైనా పడితే వారిని అసహించుకోకుండా వారిని హక్కులు చేర్చుకుని వారిని ప్రేమతో చేర్చుకుని అద్భుత రీతిగా దేవుని వైపు మరలా మళ్ళిస్తూ ఉన్నతంగా వారి ప్రేమపూర్వకం మనం అందరం కొనసాగాలని కోరుతూ మరి మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందామండి. కానీ నాకు ఇచ్చిన సమయం ఎగ్జాక్ట్ గా 1:30 31 నిమిషం మాట్లాడాను. ఓకేనా, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, ప్రేమ నమ్మకం కలిగిన ప్రభువా నీకు వందనాలు. నా తండ్రి, మీరు చేసిన కార్యం, మీరు ఇచ్చినటువంటి ఘనత సంఘానికి ఎంతో ఇచ్చారని ఆయన. అయితే తండ్రి, ఇందులో ఎన్నో మా పరిచర్యలో చిన్న లోపాలు ఉన్నాయి తండ్రి. ఆ లోపాలను మేము దిద్దుకోవాలి, ఆ నియమాలను సరి చేసుకోవాలి. ఇదిగో తండ్రి, కాపర్లను బట్టి జ్ఞాపకం చేసుకోవాలి. వారు ఎటువంటి శోధనలో పడిపోకుండా అద్భుత రీతిగా ఈ రోజు తండ్రి వారు సేవ చేస్తున్నాను ఆయన. యువతను మా కొరకు ప్రార్థన చేసిన సంఘాలు, ఇదిగో తండ్రి కాకినాడలో ఉన్నటువంటి మరి సహోదరులు ఎంతో మంది ఆన్లైన్ లో ఫెలోషిప్ లో ప్రార్థన చేశారు ఈ కార్యం గురించి. అలాగే తండ్రి, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రవీణ్ గారి యొక్క మరి ఫెలోషిప్ ద్వారా అనేక మంది ప్రార్థన చేసి ఉన్నారు తండ్రి. హైదరాబాద్, ఖమ్మం, అలాగే భద్రాచలం ఏరియాలో ఉన్నటువంటి సహోదరులు వారందరి బట్టి జ్ఞాపకం చేసుకోండి. మా కొరకు ప్రార్థన చేస్తూ ఈ పరిచర్య గురించి ప్రార్థన చేస్తున్నా
ఎంతో మంది గనులైనటువంటి సేవకులు, గనులైన విశ్వాస వీరులు, గొప్పవారు మాకు కనిపించక ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరి బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. అలాగే తండ్రి దేవ, మా మధ్యకు ఆత్మీయులు మరియు సహోదరులు, అన్నయ్యలు, నాకు తెలిసిన ఆత్మీయులు కొన్ని 10 సంవత్సరాల కిందట తెలిసిన వ్యక్తులు నరేష్ అన్నయ్య, మహేష్ అన్నయ్య గారు, అలాగే ఉన్నటువంటి సహోదరులు ఎంతో మంది ఉన్నారు నాయన. వారిని జ్ఞాపకం చేసుకుని వారి కుటుంబాలు విలువ నాకు తెలుస్తాను. వారు ఎంత గొప్పవారు నేను చూశాను, వారి ఇంట్లో భోజనం చేశాను, వాళ్ళతో కలిసి బ్రతికెళ్తండి. అటువంటి గొప్ప కుటుంబాలను మా ఏజెంట్ ప్రాంతాలకు తీసుకుని వచ్చి మా గుమ్మాలకు, మా ఇంట్లకు, మా గృహాలకు ఇదిగో తండ్రి వారి పాదాలు మోపే ధరాతం మాకు ఇచ్చినందుకు, మేము చూసే ధన్యత వారికి ఇచ్చినందుకు స్తుతియాగం మీకు తెలియజేస్తున్నాం తండ్రి. దైవ సేవకులు మా మధ్యకు వచ్చారు సువార్త యానం కొరకు, వారి ప్రయాణంలో తోడుగుండండి. వారికి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి మీ వందనాలు. చక్కటి ప్రయాణం అనుగ్రహించండి. మరలా అందరి గృహాన్ని చేర్చేసేందుకు మీకు వందనాలు. వారి కుటుంబంలో ఆనందం ఇచ్చినందుకు మీకు వందనాలు. అలాగే తండ్రి, ఇక్కడ ఉన్నటువంటి బిడ్డలందరినీ ఆయన మంచి ఆరోగ్యం, ఆయుష్ నుంచి ముందు కొనసాగించండి. అలాగే తండ్రి దేవ, మా మధ్య ఎంతో మంది ఆత్మీయులు ఉన్నారు. ఆత్మీయులందరినీ బట్టి జ్ఞాపకం చేసుకోండి. ముఖ్యంగా ముగింపు సభలో ఉన్న తండ్రి దేవ, స్థానిక సంఘం మరి రామారావు గారు, అలాగే బాలు గారు, మహేష్ గారు, ఈశ్వర్ గారు, ఎంతో మంది నాయక బృందం ఇక్కడ ఉంటూ ఇక్కడ లేపారు నాయన, నాయకులుగా లేపారు. వారందరిని బట్టి మీకు వందనాలు. ఇక్కడ ఉన్నటువంటి బిడ్డలందరిని బట్టి జ్ఞాపకం చేసుకోండి. సంఘ బిడ్డలను బట్టి, సంఘ పెద్దలను బట్టి జ్ఞాపకం చేసుకోండి. అనారోగ్యం ఉన్నా వారు కష్టపడ్డారు, మీ చేతులు పెట్టారు. వారి ప్రయాస ఎదుగుతండి, మీ ప్రయాస ఇది మా ప్రభు తండ్రి పని అని వారి జ్ఞాపకం చేసుకునే ధన్యత వారికి ఇచ్చినందుకు నాకు తెలియజేస్తుంది. మా ప్రభువుకు బట్టి మిమ్మల్ని మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటున్నా తండ్రి. ఎల్లవేళలా నా తండ్రి ప్రతి క్షణము తండ్రి ఏ పని చేసినా నా ప్రభువే సర్వస్వం అని చెప్పే ధన్యత, నిలబెట్టుకునేటువంటి ధన్యత మా అందరికి ఇచ్చినందుకు స్తుతియాగములు మీకు తెలియజేస్తూ, మహిమ, ఘనత క్రీస్తు పేరట మీకు తెలియజేస్తూ, పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మీకు కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ, మాలో ఉన్న ఆత్మను బట్టి, మాకు ఇచ్చినటువంటి తలంతును బట్టి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ, సంఘానికి ఇదే విధంగా పులికొడుపుతూ ఒకరికొకరు సహకారం లేనటువంటి కాపరిని బట్టి, ఆకలైన దప్పికైన ఉన్నా లేకపోయినా పరిగెడుతున్న సంఘ పెద్దలు, పరిగెడుతున్న నాయక బృందాన్ని బట్టి, వారికి ఇచ్చిన ఐక్యతను బట్టి, మీ ప్రేమను బట్టి కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ, ప్రయాణంలో ఉన్న వయస్సుని జ్ఞాపకం చేసుకుని, ప్రయాణంలో నాన్నగారిని జ్ఞాపకం చేసుకొని, ప్రయాణంలో ఉన్న రవి గారిని జ్ఞాపకం చేసుకుని తండ్రి చక్కగా ప్రయాణం అనుగ్రహించి ఇదిగో తండ్రి మా మధ్యకు తోడుకుని రమ్మని కోరుతూ, సమస్తమైన ఘనత, ప్రభావం క్రీస్తు పేరట ప్రార్థన వేడుకున్నా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. చక్కటి అవకాశం ఇచ్చిన దేవాది దేవుడికి, అలాగే సంఘమునకు, అలాగే హైదరాబాద్ నుండి వచ్చినటువంటి సహోదరులందరికీ కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు.